అండ్ ఆయన డైలాగ్ ఎలాగో గుర్తు చేశారు కాబట్టి సో అమ్మాయిలకి కత్తి పట్టుకునే రౌద్రరసం కంటే కన్నీళ్లు తుడిచే కరుణ రసం ఎక్కువ నచ్చుతుంది అనేది శుద్ధి ఒపీనియన్, రైట్? వాట్ ఈజ్ అనంతికాస్ ఒపీనియన్? విచ్ నవరసాలలో ఐ ఆల్సో ప్రిఫర్ కరుణ రసమా? కన్నీళ్లు తుడిచేవాడు కావాలా? ఓకే, అమ్మాయి కూడా అడుగుదాం సంజయ్ని. ఐ థింక్ నాకు తెలిసి అబ్బాయిలు ఏ రసం కోరుకోరండి, జస్ట్ కొంచెం అమ్మాయి మనకి కేరింగ్గా ఉంటే చాలు, మనల్ని బాగా చూసుకుంటే చాలు. నాకు తెలిసి నేను అలానే ఉంటాను, నా ఫ్రెండ్స్ అందరూ కూడా అలానే ఉంటారు. అంత పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ మాకేం ఉండవండి. ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం దొరుకుతుంది అంటే అమ్మాయిలకు ఉంటే లేదు నాకు తెలియదు, బట్ మాకంత ఇవాళ రేపు అయితే మాకంత ఎక్స్పెక్టేషన్. శాంతరసం కోరుకుంటారేమో కదా మీరు? అది మాత్రం తప్ప. అర్థమవుతుంది. థ్యాంక్స్, మీరు ఒక గుర్తు చేశాను, మంచి ఆన్సర్ యాడ్ చేశారు. అర్థమైంది. అక్కడ నుంచి ఫైనల్గా వచ్చింది ప్రశాంతత. యా, ఓకే. సో ఆఫ్టర్ 11 years డైరెక్టర్ గారితో మీరు మళ్ళీ వర్క్ చేసే అవకాశం దొరకడం, అఫ్ కోర్స్ నాకు తెలిసి మీరు ఆన్ అండ్ ఆఫ్ కలుస్తూ ఉండొచ్చు, డిస్కస్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఆన్ సెట్స్ ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం అనే ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది, మధురం అనే షార్ట్ ఫిల్మ్ తర్వాత. సో వాట్ చేంజ్డ్ అప్పటికి ఇప్పటికీ? ఎలాంటి ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి మార్పు వచ్చింది? ఇది నన్ను చాలామంది అడిగారండి, ఎందుకంటే మీరు అన్నట్టే ఆ 11 years జర్నీ వల్ల. అగైన్ ఇది ఒక ఎస్సే ఆన్సర్, నేను కొంచెం చిన్న పారాగ్రాఫ్లో చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ ముందు ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలి. నేను ఫణీంద్ర గారిని బ్యాక్ స్పేస్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నేను ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఫేస్బుక్లో ఆయన అప్రోచ్ అయ్యాను. ఆ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ఇవేమి ఉండేవి కాదు. సార్, నా పేరు సో అండ్ సో, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, ఇవి నా 2 photos, మీరు ఎప్పుడన్నా నాకు ఒక అవకాశం ఇస్తారా? బ్యాక్ స్పేస్ ఇస్ ఎ టెరిఫిక్ ఫిల్మ్ అట్లా. సో అలా 3-4 సార్లు వెనకాల పడ్డాక మొత్తానికి ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చి అలా ఒక 3-4 times డిస్కస్ చేశాక ఆ మధురం అనే ఒక ప్రాజెక్ట్ అయ్యి, అది ఆయన కలిసిన కాంటెక్స్ట్. అప్పుడు నేను ఫణీంద్ర గారికి ఒక ఫ్యాన్ బాయ్, ఎప్పుడు ఇలానే చూసేవాడిని, నేను సెట్ మీద ఇలానే చూసా, ఇప్పుడు కూడా ఇలానే చూస్తున్నా. 11 years తర్వాత ఏదన్నా మారలేదంటే నేను ఆయన్ని చూసే విధానం. అప్పుడు దిస్ గై ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇండియన్ సినిమా అలానే చూసా, ఇప్పుడు అలానే చూసా. సో నా పర్స్పెక్టివ్ ఏం మారలేదు. ఇంక ఎక్స్పీరియన్స్ అంటే అగైన్ గోయింగ్ బ్యాక్ టు 11 years, నేను ఫస్ట్ టైం నా ఫస్ట్ షాట్ మధురంలో ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు రోలింగ్ కెమెరా యాక్షన్ అని చెప్పినప్పుడు నేను కూర్చుని ఉన్నా, చాందిని చౌదరి గారు ద హీరోయిన్, నేను డైలాగ్ స్టార్ట్ చేసా, చెప్తూనే ఉన్నా అదొక 9 minutes సింగిల్ టేక్ అయింది. సో ఆయన టేక్ ఓకే అని చెప్పాడు. టేక్ ఓకేనా అంటే యా ఓకే అన్నాడు. షోరా అంటే ఒకసారి 2 minutes అలా ప్లేబ్యాక్ పైన చూసేసి ఓకే అన్నాడు. సో ఆ మూమెంట్ నుంచి నా ఫస్ట్ షాట్ అది, ఆ మూమెంట్ నుంచి ఆ సినిమా ఎండ్ అయ్యే వరకు నేను బ్లైండ్గా అతన్ని సరెండర్ అయిపోయి. ఈరోజు అసలు ఒక ఫుటేజ్ కానీ ప్లేబ్యాక్ కానీ అంటే ఫణీంద్ర గారు ఓకే చెప్తే ఓకే, అంతే ఏదైనా. అసలు సో ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్సెస్ అసలు సొంత బుర్ర వాడక్కర్లేదు. అప్పుడు వాడలేదు, ఇప్పుడు వాడలేదు. అండ్ ఆయన జడ్జ్మెంట్ కూడా అలానే చాలా స్పాట్ ఆన్ ఉంటుందండి. ఆయన చెప్పినవి చాలా జరుగుతాయి. ఈ సినిమా వల్ల నీకు చాలా గుర్తింపు వస్తుందని అప్పట్లో చెప్పారు ఆ మధురం వల్ల, అది అలా వచ్చింది. ఇవాళకి చాలామంది నన్ను ఆ షార్ట్ ఫిల్మ్తో నన్ను గుర్తిస్తారు. సో అదే నమ్మకం ఈ సినిమాలో కూడా డే 1 నుంచి క్యారీ అయింది. ఆయన షార్ట్ ఓకే చెప్తే ఓకే, లేదంటే లేదు. అసలు మేము ఎవరో ఫుటేజ్ చూసేవాళ్ళం కాదు, అట్లీస్ట్ నా వరకు. ప్లేబ్యాక్ లేదు, ఫుటేజ్ లేదు, మాకేమన్నా డౌట్ ఉన్నా కానీ లేదు, ఆయన ఓకే చెప్పాడు కదా ఓకే. సో ఆ బ్లైండ్ ఫెయిత్, బ్లైండ్ సరెండర్, ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్స్ ద సేమ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆయన గురించి మాట్లాడితే నాకు ఒక 10 days అయినా సరిపోదు, బట్ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను, వేరే ఇంటర్వ్యూస్లో ఇంకోటి చెప్తాను. ఏంటంటే ఆయన ప్రెజెన్స్లో ఉంటేనే మనం చాలా నేర్చుకోవచ్చండి. ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన మాట్లాడే స్థాయి కానీ, ఆయన ప్రిన్సిపల్స్ కానీ, ఆయన ఫిల్మ్ని చూసే విధానం కానీ, ఆయనకి ప్రతి క్రాఫ్ట్ పట్ల ఉండే ఒక గ్రిప్ కానీ. అండ్ ఎప్పుడైనా మనం ఏమైనా రాకపోయినా ఆయన చేసి చూపించేస్తాడు. సో హీ నోస్ ఎడిటింగ్, హీ నోస్ మ్యూజిక్, హీ నోస్ యాక్టింగ్, హీ నోస్ విజువల్స్, ఎవ్రీ క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్
ఆయనకు వచ్చు అనమాట. జస్ట్ అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతుంటే అలా వింటూ ఉండొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను మళ్ళీ లైఫ్లో ఎప్పుడన్నా వస్తే రావాలని కోరుకుంటున్నాను. నేను ఫణీంద్ర గారితో కూడా ఒకసారి అన్నా, మీరు బాస్ మీరు ఎప్పుడు నన్ను పిలిచినా నేను వచ్చేస్తా. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ యూ అగైన్. అమేజింగ్. సో ఇంకా వి విష్ టు సీ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ Hopefully. మీ ఇద్దరి కాంబినేషన్లో, కొలాబరేషన్లో.